4 డేస్ ఉంటే వైకుంఠ ఏకాదశి, 5 డేస్ ఉంటే న్యూ ఇయర్ రాబోతుంది కదా! గత సంవత్సరం మనకు చాలా నేర్పించింది కదా! కొన్ని రోజులు నవ్వించాయి, కొన్ని రోజులు ఏడ్పించాయి. కానీ ఒక్కటి మాత్రం నిజమనమాట. అదేంటి అంటే మనల్ని బలంగా అయితే చేశాయి కదా! న్యూ ఇయర్‌కి చాలామంది ఒక గోల్ పెట్టుకొని ఉంటారు కదా! ఇలా ఉండాలి అని చెప్పి. మీరు ఏమనుకుంటున్నారన్నది కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండి హరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శనివారాల వ్రతం చేస్తున్నానని మీకు తెలుసు కదా! అయితే నేను డైలీ ఏం పంచుకోవట్లేదు కానీ ఇవాళనేమో సప్త శనివారం అంటే 7వ వారం అనమాట. ఇవాళ అంటే 7 దీపాలైతే పెట్టేస్తాను. డైలీ అంటే వీక్లీ వన్స్ ఒక్కసారి ఒక్క దీపం మాత్రమే పెడతాననమాట. ఇంకా ఇంట్లో నార్మల్‌గా 2 దీపాలు అలా పెట్టుకుంటాం కదా! అవైతే ఉంటాయి. పిండి దీపం మాత్రం ఒక్కటైతే పెడతాను. ఏమేమి వేస్తాను పిండి దీపం అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఏంటంటే నేను దీపాలు చేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి. ఆల్రెడీ నేను షూట్ చేశాను కానీ ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఫస్ట్ కలిపేది, తర్వాత ఇలా పూజ చేసేది మాత్రమే ఉన్నాయి. మీరు సప్త శనివార వ్రతం చేసుకోకపోయినా కూడా ఒక్క వైకుంఠ ఏకాదశి రోజైనా కూడా ఆయనకి ఇష్టమైన చలివిడి దీపం అయితే పెట్టండి. ఏం కలపాలి, ఎలా చేయాలి అన్నది కూడా నేను సండే వీడియోలో అయితే పెడతాను. ఎలా కలుపుకోవాలి, క్రాక్స్ లేకుండా ఏం చేయాలి అన్నది కూడా ఆ వీడియోలో అయితే పెడతాను నేను. నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుందనమాట, ఇంట్లో పూజ చేసుకోవడమైనా బయటికి వెళ్ళడం కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. మామూలుగా ఏంటంటే నేను ఎవరు పిలిచినా కూడా నాకు ఇల్లే దేవాలయం అంటూ ఉంటాను. ఎప్పుడూ వెళ్ళననమాట దేవాలయానికి. ఒకప్పుడు వెళ్ళేదాన్ని కానీ చాలా ఒక 3-4 ఇయర్స్ నుండి అయితే వెళ్ళడం లేదు. ఎప్పుడో ఒక్కసారి వెళ్తాను, అలా వస్తానన్నమాట. అయితే ఇంకా శనివారం అట్లా పూజ ఎలాగో చేసుకుంటాను కదా! శనివారం రోజే వెళ్ళి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చానమాట. ఈ గుడి చాలా ప్రత్యేకం అండి. మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఒకే శిల పైన చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడు. గుడి కూడా చాలా బాగుంటుంది. ఆ గుడిని కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండే ఇంకా చాలా బాగా కట్టారనమాట. ఒకసారి నేను షేర్ చేశాను కానీ అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే. ఇప్పుడు ఇంకా బాగా కట్టారనమాట. ఫస్ట్ అయితే వినాయకుడు ఉంటారు, తర్వాత నాగదేవతలు ఉంటారు, తర్వాత ఇలా వస్తే గుడి అనమాట. చాలా ప్లేస్ ఉంటుంది ఇందులో అయితే. ఆంజనేయ స్వామిని ఒకే శిల పైన అయితే మొలిచారనమాట. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఒంటె అనమాట. ఆంజనేయ స్వామి వాహనం ఒంటె. ఎంతమందికి తెలుసు ఆంజనేయ స్వామి వాహనం ఒంటె అని? ఇంకా బండలు అలా చేస్తున్నారు. లోపల కూడా నీట్గా చేశారండి. ఇంకా బండలు ఇవన్నీ వేస్తే అయిపోతుంది అనమాట. చుట్టూ కూడా దేవాది దేవతలు చాలామందే ఉన్నారు. మేము చాలా రోజుల క్రిందట వచ్చినప్పుడు చుట్టూ దేవుళ్ళు అయితే ఉంటారు ఆంజనేయ స్వామికి. అయితే చుట్టూ తిరిగేటప్పుడు కనిపిస్తూ ఉంటారనమాట. అప్పుడు లేకుండే ఇప్పుడు బాగా అంతా కూడా ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. ఇంకా ఇవాళ ఏంటంటే అమావాస్య అయిపోయిన నెక్స్ట్ రోజే అనమాట శనివారం. అమావాస్య రోజు అయితే చాలామంది ఇక్కడ నిద్ర చేస్తారండి. చాలామందే వస్తారు. అసలు గుడి పట్టదు, అంతమంది ఉంటారనమాట. ఇక్కడే భోజన వసతి అన్నీ కూడా కల్పిస్తారు. ఈయననే అండి అభయాంజనేయ స్వామి. ఎంత పెద్దగా ఉన్నారో కదా! ప్రతి గుడికి ఒక స్టోరీ ఉంటుంది కదా, ఎందుకు ఏంటి అని చెప్పేసి. మామూలుగా నార్మల్గా మన ఊర్లో ఉండే దేవుళ్ళు అయితే చిన్నగా ఉంటారు, గుడి కూడా చిన్నగా ఉంటుంది. కాకపోతే ఎంత పెద్దగా ఉంటాడంటే ఇక్కడ ఆంజనేయ స్వామి 2 అంతస్తులు అలా ఉంటాడండి. చాలా పెద్దగా మీకు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా. అయితే ఈ గుడికి కూడా ఒక స్టోరీ ఉంది. నాకైతే పూర్తిగా తెలియదు కానీ నాకు తెలిసినంతలో మీతో షేర్ చేస్తాను. ఒక అతనికి ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించి ఇలా ఏకశిల పైన నన్ను మలచి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారట. అందుకని చెప్పేసి అతను పొలం అంతా కూడా ఆంజనేయ స్వామికి ఇచ్చి అతనే ఇలా కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా దాతల సహాయంతో అయితే చేపిస్తున్నాడు అనేది నాకు కొంచెం తెలుసు అనమాట. పూర్తిగా అయితే నాకు స్టోరీ అయితే తెలియదు. ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం ఉందండి, చుట్టూ కూడా ఉందన్నమాట. ఇంకా లోపలికైతే వెళ్ళకుండా బయటే దర్శనాలు చేసుకొని వెళ్ళాలి. అంటే గర్భగుడిలోకి ఎవరైనా కూడా వెళ్ళకూడదండి. కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు ఇంకా లోపలికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అందరినీ కూడా లోపలికి పంపించారు. కానీ కన్స్ట్రక్షన్ అంతా కూడా లోపల పూర్తయింది. అందుకని చెప్పేసి ఎవరిని కూడా వెళ్ళనీయట్లేదు.
మనం దేవుడికి ప్రదక్షిణలు అలా చేసేటప్పుడు అందరికీ కూడా ప్రదక్షిణలు చేసినట్టే ఉంటుందన్నమాట. ఒక్క ఆంజనేయ స్వామికే కాదు, గరుడ వాహన శ్రీ లక్ష్మీ నరసింహుల వారు, సీతారాముడు, లక్ష్మీ నరసింహులు వీళ్ళంతా కూడా చుట్టూతా ఉంటారు. మనం ఒక్కసారి ఒక రౌండ్ వేసాము అనుకోండి, ప్రదక్షిణలు చేసామనుకోండి, అందరి దేవతలకు కూడా మనం ప్రదక్షిణలు చేసినట్టే అనమాట. అంత బాగా కన్స్ట్రక్షన్ చేసినారు వీళ్ళైతే. నేను అందరినీ కూడా స్వాముల వారిని చూపిస్తూ పేరు కూడా చూపిస్తున్నాను చూడండి. మామూలుగా గుళ్ళల్లో ఏంటంటే ఒక గుడికి ఒక ప్రదక్షిణలు అలా చేస్తాము, ఒకే దేవుడికి చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇక్కడైతే మనం ప్రదక్షిణలు చేస్తే ఆంజనేయ స్వామితో సహా అందరికీ ప్రదక్షిణలు చేసినట్టే అనమాట. అంత బాగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఇక్కడనేమో సీత, రాముడు, లక్ష్మణుడు ఆంజనేయ సమేతంగా ఉన్నాడనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైంది రాముడే కదండి. ఆ రామనామంతో ఎంతైనా కూడా మన కోరికలు అయితే తీర్చేస్తాడనమాట ఆయనైతే. ఇదంతా కూడా ఇంకా బండలు వేయాల్సింది, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే మిగిలిందనమాట. ఈ కొత్త సంవత్సరం నేను అనుకున్నవి కూడా మీతో షేర్ చేస్తాను. కొన్ని మాత్రం అయితే షేర్ చేస్తాను. గత ఏడాది తీసుకున్న బాధలు అక్కడే పెట్టేసి ఈ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలు, కొత్త కళలు, కొంచెం ఓపిక, చాలా సంతోషంగా తీసుకుందాము. చాలామంది ఏంటంటే గతంలోనే ఉండిపోయి చాలా బాధపడిపోతుంటారు. గతం గతః అండి. ఏదైతే జరిగిందో, ఏదైతే జరగకూడనివి జరిగింటాయో అవన్నీ కూడా గతంలోనే వదిలేసి, ఆ సంవత్సరంలోనే వదిలేసి నెక్స్ట్ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టండి. ఈ సంవత్సరం పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, కానీ పీస్ఫుల్గా ఉండడానికైతే చాలా వరకు ట్రై చేయండి. చిన్న చిన్న సంతోషాలు, పెద్ద సంతోషాలే కాకుండా చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి కదా, వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ స్పెషల్గా న్యూ ఇయర్ని చాలా చాలా స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేసుకోండి మన వాళ్ళతో కలిపి. నేనైతే ఇలానే డిసైడ్ అయ్యాను. గతం గతః, ఏదైనా కూడా గతంలోనే వదిలేసేయాలి అనుకున్నాను అనమాట. ఇంకా ఏంటంటే యోగా చేయాలి అని చెప్పేసి కొన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి పెట్టుకుంటాను, కానీ మిడిల్లోనే డ్రాప్ అయిపోతున్నాను. కాకపోతే ఈసారి స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను. కొంచెం యోగా చేస్తే చాలా మంచిదండి. మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేయాలి అనుకున్నాను. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ కజ్జికాయలు అయితే అల్లుతుందనమాట. తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే అల్లుతుంటే నేను కాలుస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్ను దగ్గరికి వెళ్ళాలి, తీసుకొని వెళ్దాము అని చెప్పేసి చేస్తుంది. పప్పుల పిండిని బాగా జల్లించి ఆ తర్వాత జాగరి వేసి బాగా మిక్సీ అయితే పడితే బాగుంటుంది అనమాట. ఈ పప్పుల కజ్జికాయలంతా కూడా విసురాయి ఉంటుంది కదండి, విసురాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2 years బ్యాక్ అనుకుంటా వీడియో కూడా పోస్ట్ చేశాను. కాకపోతే ఆ సెల్ కెమెరా సరిగా లేదు కాబట్టి అంత క్లియర్గా లేదనమాట. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా చేసుకుంటే మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది అనమాట. నూకలాగా బెల్లం వేసినా కూడా నూకలాగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే రుచి మనం ఎంతైతే తినగలమో తీపి అంత వేసేసుకొని, తర్వాత తురిమిన కొబ్బరి, తర్వాత యాలకుల పొడి వేసేసుకొని పొడి అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత కజ్జికాయలు అయితే ఇలా అల్లుకోవాలి. కజ్జికాయలు అల్లడం కూడా ఒక ఆర్ట్ అండి. అందరికీ కూడా రాదు, నాకైతే అస్సలు రాదనమాట. చిన్న స్కూల్ కాంపిటీషన్కి అని చెప్పేసి ఒక్కసారి అయితే చేశాను. కాకపోతే అంతంతగా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు నాకు. నేర్చుకుంటే వస్తాయి, కానీ ఇంకా ఒక్కసారి చేసి అలా వదిలేసాను అనమాట. నేను పప్పుల పిండి ఇలా పట్టిస్తే మా అత్త అయితే చేస్తుందనమాట. ఇంకా నేను నువ్వుల పట్టి అయితే చేస్తున్నాను. తక్కువ జాగ్రి వేసి నువ్వుల పట్టి అయితే చేస్తే చాలా బాగుంటుంది. వీటిని పురుగులు పట్టకుండా మా అమ్మ ఆముదం గింజలు వేసి పంపించింది అనమాట. కాకపోతే ఏంటో అండి, అప్పుడు పనికొచ్చిన టిప్స్ ఇప్పుడు పనికి రాకుంటున్నాయి. ఆముదం గింజలు వేసినా కూడా పురుగులు పట్టేస్తున్నాయి. మా అత్త అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసింది ముందు రోజే. ఎప్పుడు కూడా ఇయర్కి కావాల్సినవన్నీ కూడా అంటే నువ్వులు, కందిబ్యాళ్ళు ఇవన్నీ కూడా అమ్మ పంపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి నువ్వులు తీసుకోవద్దని చెప్తాను, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి, వాటిని చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. రాళ్ళలాగా అలా ఉంటే ఏరొచ్చు, కానీ మరీ ఇసుకలాగా ఉంటున్నాయి. అందుకని చెప్పి తీసేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఈసారి నుండి సూపర్ మార్కెట్లో అయితే నీట్గా ఉంటాయి కదా అని చెప్పి దాంట్లో కొనుక్కుందాంలే అనుకున్నాను.
నచ్చిందా వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. లైక్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.